సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుని అజ్ఞాతంలో ఉన్న విప్లవకారులు లొంగిపోవడానికి ఇచ్చిన నెల రోజులు గడువు ఈ రోజుతో ముగిసిపోవడంతో మరో నెల రోజులు ఆ గడువును పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అయ్యా భుజంగం గారు, చెప్పు. ఇలా నెల రోజులు గడువు ఇవ్వడం, మరో నెల రోజులు పొడిగించడం, ఇదంతా ముఖ్యమంత్రి గారి తెల్లవారుజాము ఆలోచన కాదు కదా? తమ పిలుపును అందుకుని లొంగిపోయి జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోయిన విప్లవకారులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు అదే ప్రకటనలో తెలియజేశారు. అయ్యా ఇదేదో మంచి ఛాన్స్ తగిలేలా ఉంది. విప్లవకారులు నా పేరు కూడా రాపించి లొంగిపోయిన ప్రముఖ విప్లవకారుడని ముద్ర వేయించి ఆ వచ్చే రాయితీలేవో మీ చేతి గుండా రాగిప్పిస్తే ఎలా ఉంటుందంటారు? గొంతు మీద ఘాటెట్టినట్టు ఉంటది. దానాలు గోయిందం బతుకు తెలిసిన వాళ్ళు ఊసేది నీ నోట్లో కాదు, ఆయన నోట్లో. ఆ ఛాన్స్ నువ్వు కొట్టేయాలని చూస్తున్నావురా రత్య? యాదవ్ డబ్బు ఎవరికి కావాలి? అయ్యగారు నా మీద దయదలిస్తే నేను మంత్రిని అయిపోతా. గారు వీడో దళారాడు, నువ్వు డెకాయటివి. బాగుందిరా వరస. రేయ్ నోరు మూసుకొని వినండిరా. తీవ్రవాదుల కార్యకలాపాలు అధికంగా ఉన్న శ్రీరంగపురం ప్రాంతాలలో పోలీసు గాలింపు చర్యలు అధికం చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరో ప్రకటనలో తెలియజేశారు. ఏమండి, ఓ పక్క గడువు, మరో పక్క గాలింపు. అబ్బో, ప్రజాస్వామ్యం ఓ పథకం ప్రకారం నడుస్తుందట నమ్మండి. నీ నమ్మకాలు ఎవరికి కావాలయ్యా? ఈ గాలింపు చర్య అనేది మన పాలిటి బంగారు పంట. ఈ సాగుతో ఊళ్ళో ఉన్న తలపగల వేదవులందరినీ తీవ్రవాదులను ముద్ర వేయించి ఏరి పారేయచ్చు. బాగా చెప్పారు బాబు. చాలా ఫాస్ట్. వాడిది నీలా దళారి బుర్ర కాదు, డాలర్ బుర్ర. ఆలోచన అమెరికాలో, ఉత్తర రాజధానిలో, ఫలితం పల్లెల్లో. నువ్వేనా రాముడివి? ఆ అడవి నా కొడుకులు ఎక్కడా చెప్పు. తెలీదు, వాళ్ళెవరు నిజంగా నాకు తెలీదు. తెలీదు? చెప్పరా, వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. తెలీదు. తెలీదు? చెప్పు, నువ్వన్నా చెప్పు. ఆ అడవి అయ్యా, దాన్ని ఏం చేయకండి. అది పట్టుకుంటే కాదు. కడుపుతో ఉన్నావా? వాళ్ళని కూడా కడుపులోనే దాచిపెట్టుకున్నావా? అడవి నా కొడుకులు ఎక్కడ? నాకు తెలీదు. సుధాకర్ ఎంఏ, ఆ కాంతయ్య కొడుకు నువ్వేనా? ఉద్యోగం సద్యోగం లేకుండా విప్లవ కేకలు వేస్తున్నది నువ్వేనన్నమాట. విప్లవరచన కక్కుతున్న భావాగ్నిసగా కమ్ముతున్న దావాగ్ని పొగ. ఇదిగో సార్ మీకు సర్టిఫికేట్. ఎక్కడా మీలాంటి రచయితలకి ముడి సరుకు సరఫరా చేస్తున్నా ఆ అడవి నా కొడుకులు ఎక్కడా? ఇక్కడ ఇక్కడ. బాబు గారు ఆపండి. మీకు కావాల్సిందల్లా ఆడమన్నది ఆడుండారో తెలియటమేగా. నీకు తెలుసా? నాకు తెలవదు. తెలిసిన బాబు ఉంటాడు, చూపిస్తా. నాన్న నువ్వు నలభై చూపించుకొని పదా. ఎక్కడా? ఇదిగో బాబు. నాతోనే పరచగల తోరం మోస్తాను నా కొడక. తింటారు. వాళ్ళు ఎక్కడున్నారో నిజం చెబితే అసలు ఈ గొడవ ఉండదుగా. ఒరే రాజు, నువ్వైనా చెప్పరా నాయనా? చెప్పరా చెప్పరా? ఎక్కడున్నా చెప్పు.
చెప్పకపోతే మీ కళ్ళ ముందే మీ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు సామూహిక మానభంగానికి గురవుతారు. దీని పని చూడరా. నేనెవరా? ఈ గ్రామాన్ని ఇలా మారణ హోమం చేసే హక్కు అధికారం నీకే చట్టం కట్టబెట్టిందో తెలుసుకోవడానికి వచ్చిన జనం మనిషినిరా. ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక ఇల్లాల్ని ఈ విధంగా గాంధీ గారి విగ్రహం ముందు అత్యాచారం జరపమని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నిన్ను ఆదేశించింది, ఏ అమెండ్మెంట్ నిన్ను పురికొల్పిందో తెలుసుకోవడానికి వచ్చిన భారతీయ పౌరునిరా. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అడ్డీకణం కబడ్డా. సమయానికి వచ్చారు బాబు గారు, లేకపోతే ఈ ఊరు వల్లకాడయ్యేది. మా బతుకులు బుగ్గిపాలయ్యేవి. సమయానికి దేవుళ్ళ వచ్చారు బాబు గారు. కాదు, మీలో ఒకడిగా వచ్చాను. తరతరాలుగా మీ పైన జరుగుతున్నటువంటి దోపిడీలకు, దౌర్జన్యాలకు ఇంకా ఏ దేవుళ్ళ వచ్చి రక్షిస్తారని ఎదురు చూసి మోసపోవద్దు. చరిత్రను నిర్మించేది నాయకులు కాదు, ప్రజలు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఉద్యమాలు నడిపినా, విప్లవాలు విజయవంతం చేసిన ఆ ఘనత ప్రజలదే. ఈ ప్రపంచం మీది. కష్టాలను ధిక్కరించండి, పోరాటాలకు సిద్ధం కండి, అగ్ని కెరటాల్లో ముందు కొరకండి, నరరూప రాక్షసుల్ని ముట్టు పెట్టండి. అప్పుడే ఈ దేశం ప్రజల దేశం అవుతుంది.